హక్కులు ముస్లింల యొక్క హక్కులను గుర్తు చేసే పరిస్థితుల్లో లేరు. నోబడీ వాంట్స్ ముస్లిం టు గెట్ ఎన్లైటెడ్ అండ్ ముస్లిం హిమ్సెల్ఫ్ డజంట్ వాంట్ టు గెట్ ఎన్లైటెడ్. ఎందుకంటే తెలుసుకుంటే వాళ్ళ అస్తిత్వం వాళ్ళ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. ఉనికి దెబ్బ, పొలిటీషియన్స్ ఇంటికి దెబ్బ ఒకటి. రెండోది, మీరు ఎంత చెప్పండి వాళ్ళు వినే పరిస్థితి లేదు. వాళ్ళ మైండ్లలో షరియాను నింపి పెట్టారు. వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మీకు అంత ఎందుకండి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లో పీడితబడ్డటువంటి ముస్లిం హిందూ, క్రిస్టియన్, జైన్, సిక్, పార్సీ వాళ్లకు సిటిజన్షిప్ ఇస్తామని ఒక చట్టం తెస్తే ఏం నింపారు వాళ్ళ విషయంలో, మనుషుల విషయం? ఆ సిఏ చట్టం తెస్తే ముస్లింల సిటిజన్షిప్ తీసేస్తారని చెప్పి విషయం నింపలేదా? కళ్ళతో చూస్తున్నాం కదా. మీడియా ఏం పాత్ర పోషించింది? మీడియా ఈరోజు జాతీయ మీడియా ఏం పాత్ర పోషించింది? ఒక్కరు కూడా ఎన్లైటన్ చేసే పరిస్థితి తీసుకురాలేదు. కేవలం వాళ్ళ వ్యూస్, వీళ్ళ వ్యూస్ చెప్పింది, కానీ న్యూట్రల్ వ్యూ ఏ రోజు కూడా మీడియా చెప్పలేదు. ఈ రోజు కూడా నేషనలిజం లాంటి హబ్బు ఈ రోజు ఈ స్పేస్ ఇచ్చింది కాబట్టి మనం ఏమైనా వ్యూస్ పెడుతున్నాం. కానీ నేను పిటిషన్ వేస్తానండి జనరల్ గా, ఒక అసోసియేషన్ పేరు మీద, అసోసియేషన్ ల్యాండ్ ను, అసోసియేషన్ సంబంధించినటువంటి చిన్న కన్స్ట్రక్షన్ ను మున్సిపాలిటీ వాళ్ళు డెమాలిష్ చేశారని చెప్పేసి నేను హైకోర్టు రిట్ వేస్తే, కోర్టు ఫస్ట్ ఎవరికి తెలుసా, ఈ అసోసియేషన్ కి రిజిస్ట్రేషన్ ఉండాడు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, సుప్రీంకోర్టు ఎందుకు కళ్ళు మూసుకుంటుంది? ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వచ్చినప్పుడు మీకు రిజిస్ట్రేషన్ ఉందా, ఎవరు రికగ్నైజేషన్ మిమ్మల్ని అని అడిగే ఆ క్వశ్చన్ ఎందుకు అడుగుతలేదు ముస్లిం పర్సనల్ లా బోర్డు అడుగుతున్నాను. వాడు చెప్పింది వేదం ఎట్లయితుంది అనుకున్నా, వాడు అనుకున్నది కాన్స్టిట్యూషన్ ఎట్లా అవుతుంది అనుకుంటున్నాను, వాడు చెప్పింది ముస్లింస్ ఎందుకు ఫాలో అవుతున్నారు అంటున్నారు. ఈ రోజు బీజేపీ హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తలేదని చెప్పేటువంటి వాళ్ళు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తలేరు ఎందుకు చెప్తలేరు అంటున్నారు. ఎందుకు చెప్తలేరు అంటే, కేవలం ఆ ముస్లిం పర్సనల్ లా బోర్డు మా ఇంట్రెస్ట్ లో పనిచేస్తుంది, ముస్లిం ఎన్లైటర్లు అయితే మా పోట్లేరన్న ఒక్కటే ఒక స్వార్థంతో మనం మాట్లాడుతున్నాం. ముస్లింలను ఎన్లైటన్ చేయడానికి ముస్లింలకు ఇష్టం లేదు, ముస్లింలను ప్రాతినిధ్యం వచ్చిన పొలిటికల్ పార్టీలకు ఇష్టం లేదు, ముస్లిం రాజకీయ నాయకులకు ఇష్టం లేదు, ముస్లింలో ఉన్నటువంటి మేధావులకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి వీళ్ళ ఉనికి పునాదులతో సహా కదిలిపోతుంది. ఈ రోజు ముస్లిం మహిళలలో చాలా మంది డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ళు కనీసం సామాజిక స్పృహతోటి వాళ్ళ ముస్లిం మహిళలకు ఈ రోజు ఒక పెద్ద, ఈ రోజు అది 1985 లోనే వచ్చింది, దాన్ని మళ్ళా పునరుద్ఘాటిస్తూ ఈ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మనకు మన హక్కులు దొరికాయని ఎవరన్నా బయటకు వచ్చి చెప్తారా? మనం చెప్పలేకపోతే ఊరుకుంటారా? ఈ సంకుచిత మనస్తత్వంలో నుంచి ముస్లింలను బయటికి తీసుకురావాల్సిన బాధ్యత ముందుగా ప్రభుత్వాలది, సమాజంలో కీలక పాత్ర పోషించినటువంటి మీడియాది. ఎందుకంటే ముస్లింలకు ప్రాతినిధ్యం వహించినటువంటి లీడర్లు, పొలిటీషియన్లు, మేధావులు ఎవరు ఇది చేయడానికి ఇష్టపడరు. వాళ్ళతోటి కరెంటు బిల్లులే కట్టిందండి. మార్పు రావాలని ఆశిద్దాం మనం, అని చెప్పాల్సిన వాళ్ళు కరెంటు బిల్లు వస్తుందని చేస్తాం కొంత తన్నటోళ్ళు ముస్లింలను ఎట్లా బాగుపడిస్తారండి? ఏం మాట్లాడుతున్నాం మనము? హైపోథెటికల్ ఇష్యూస్ అన్ని మాట్లాడుకుంటున్నాం ఇక్కడ కూర్చొని. అవి ప్రాక్టికల్ గా జరగనివ్వరు వీళ్ళు. ఆ జరగనివ్వకుండా కాపాడడానికి వీళ్ళకు చాలా సెక్యులర్ పేరు మీద పాలిటిక్స్ చేసేటువంటి చాలా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ఇవి నిజాలు బయట వేరే ఛానల్లో మాట్లాడి నేషనలిస్ట్ కాబట్టి మాట్లాడిస్తున్నారు. ఇది లైవ్ లో వస్తుంది కాబట్టి చాలా మంది వింటున్నారు అనుకుంటున్నాను. ఇంకొక హైపోథెటికల్ విషయం చెప్పాలంటే, ఈ డిబేట్ ను ఏ ముస్లిం చూడడు, వాడు ఎన్లైటన్ కావడానికి ఇష్టం లేదు కాబట్టి తప్పకుండా చూస్తారనే ఉద్దేశంతో నిజంగా వారితో పూర్తిగా ఏకీభవిస్తూ చెప్తున్న ఒక మాట ఏంటంటే, ప్రజల అజ్ఞానం మీదే రాజకీయ పార్టీలు బతుకుతున్నాయి. ప్రజలు ఎంత అజ్ఞానం